వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. బహుముఖ ప్రజ్ఞ రామోజీరావు అస్తమయం. నివాళులర్పించిన పలు రాజకీయ సినీ ప్రముఖులు. ఆర్టీసీ ఆదర్శ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు అందించిన టీఎం సుధాకరయ్య. వార్తలను వివరాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు, తుఫానుని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఆయన ఈ మేర పవన్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యి హల్చల్ చేస్తున్నాయి. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। శాంతి సమరతను కాపాడటం మనందరి బాధ్యత అని సోషల్ మీడియా లేదా వాట్సాప్లలో ఎటువంటి విద్వేషాలు, రెచ్చగొట్టే సందేశాలు, ఫోటోలు పోస్టు చేస్తే గ్రూప్ అడ్మిన్స్ వారే పూర్తి బాధ్యత వహించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో కొందరు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని సమాచారం అందిందన్నారు. ఇలాంటి పోస్టులు వ్యాపింపజేయడం ద్వారా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. గ్రూపుల్లో ఎవరైనా ప్రజాశాంతికి విఘాతం కలిగించే విధంగా పోస్టు చేస్తే వారిపైనే కాకుండా గ్రూప్ అడ్మిన్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాస్పద విషయాలు లేదా తప్పుదారి పట్టించే సమాచారం పంపిన వారిని గ్రూప్ నుండి వెంటనే తొలగించాలన్నారు. అసత్య ప్రచారాలు, విద్వేషాలను ప్రోత్సహించే పోస్టులు సృష్టించడం చట్టవిరుద్ధమని, రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం లేదా స్టేటస్లుగా పెట్టడం నిషిద్ధమన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ విగ్రహాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక శాంతి భద్రతలకు ప్రమాదకరం కావున వీటిని పూర్తిగా అరికట్టడమే లక్ష్యమన్నారు. ఆస్తులు ధ్వంసం చేయడం ద్వారా సామాజిక కల్లోలాలు సృష్టించబడతాయి. ప్రజల్లో భయం, ఆందోళన, అసురక్షిత భావాలను పెంచుతుంది. ఇలాంటి చర్యలు సమాజంలో సంఘీభావాన్ని దెబ్బతీస్తాయని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొత్తు కాబట్టి వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందన్నారు. ప్రైవేట్ ఆస్తులు, వ్యక్తిగత సంపద,
రాష్ట్రార్జితం, వాటిని ధ్వంసం చేయడం వారి ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆస్తులు ధ్వంసం చేయడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం అవుతుందన్నారు. ఆస్తులు ధ్వంసం చేయడం వంటి చర్యలు సమాజంలో విభేదాలు, విభజనలకు కారణమవుతాయని హెచ్చరించారు. సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలను తక్షణమే అరికట్టడం అవసరమన్నారు. రాజకీయ విగ్రహాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేసేవారని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని, ఇలాంటి నేరగాళ్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చన్నారు. ప్రజలు సామాజిక శాంతి భద్రతలను కాపాడుకోవడానికి సహకరించాలని, ఇలాంటి నేర చర్యలను అరికట్టాలని ప్రజలను ఎస్పీ కోరారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ 88 సంవత్సరాల చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5వ తేదీన ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచి తెలుగునాట పాఠకులందరినీ విడిచి వెళ్లిపోయారు. ఫిలిం సిటీలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. పత్రికా రంగానికి వన్నె తెచ్చిన బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. ప్రపంచంలోనే పత్రికా రంగంలో చెరగని ముద్ర సాధించుకున్న గొప్ప వ్యక్తి ఆయన. ట్రస్టును ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పుంగనూరు పట్టణం దోబికాన్లోని వృద్ధాశ్రమానికి దాదాపు 10 లక్షల రూపాయల విలువగల సామాగ్రిని వితరణ చేశారు. రాజకీయ పార్టీల వారు మంచి చేస్తే అండగా నిలబడ్డారు, తప్పు చేస్తే హెచ్చరిస్తూ ఈనాడు దినపత్రిక ద్వారా వార్తా కథనాలను ప్రచురింపజేశారు. పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు. సినీ రంగంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కాదని మనసులు కదిలించే బొమ్మలంటూ ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించారు. దానిపై వివిధ భాషల్లో 87 చిత్రాలను నిర్మించి ఎంతో మంది కొత్త దర్శకులు, సంగీత దర్శకులు మరియు నటీ నటులను రంగుల పరిశ్రమకు పరిచయం చేశారు. ఎన్నో ఘన విజయాలు, మరెన్నో విజయాలు సాధించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. రామోజీ అంటే ఒక నడిచే ఆదర్శం. రామోజీ అంటే ఒక రగిలే ఉత్తేజం. రామోజీ అంటే ఒక అభ్యుదయావేశం. రామోజీ అంటే ఒక అద్భుత సందేశం. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. రగిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ఎందరికో తను అన్నదాత, వెనకడుగెరుగని ధీర చరిత. పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి, భావితరాలకు మార్గదర్శి. నిత్య కృషీవలుడు, పద్మ విభూషణుడు. రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ. రామోజీ రామోజీ జీవితమే ఒక జీవనది. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. రగిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. కార్యక్రమాలు ఈటీవీల ద్వారా ప్రసారం చేస్తూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రామోజీరావు. అద్భుతమైన ఫిలిం సిటీని సృష్టించారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి అందరిలో ఒకటిగా నిలిచారు రామోజీ. రామోజీరావు మరణ వార్త వినగానే సినీ పరిశ్రమ శోకసంద్రమైంది. సినీ నటులతో పాటు రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు.
భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు, వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని, మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో ఇవి చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. షూటింగ్లో ఉన్న నటీనటులు, దర్శకులు, చిత్ర బృందం మౌనం పాటించారు. ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీ రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూరు. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు డిపో మేనేజర్ సుధాకర్ అయ్య ఆర్టీసీ సిబ్బందితో సభను నిర్వహించారు. ఉత్తమ ఆదర్శ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. పొంగనూరు డిపోలో ఏర్పాటు చేసిన సభలో అన్ని విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఉద్యోగులను ఆయన అభినందించారు. సమాజంలో మానవ ధర్మాలు, నీతి నిజాయితీలు, ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపిన మహానుభావుడు రామోజీరావు అని పలువురు కొనియాడారు.
రామోజీరావు మృతికి మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, పోలీస్ గిరి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెగడాల రమణారాయల్ తదితరులు కలిసి పొంగనూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సంతాపం తెలిపారు. రామోజీరావు అస్తమించారనే వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. దేశానికి, పత్రికా రంగానికి, చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో బీటీ రెడ్డెప్ప, కుమార్, గంగాధర్, కేశవ, రమణ, షామీర్ తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారు జోహార్ జోహార్, రామోజీరావు గారు జోహార్ జోహార్, జోహార్ రామోజీరావు గారు జోహార్ జోహార్, రామోజీరావు గారు రామోజీరావు గారు రామోజీరావు గారు ఈరోజు రామోజీరావు గారు స్వర్గస్థులైనారు. ఆయన లేని లోటు పార్టీకి కానీ ప్రజలకు కానీ లోటు అనేది తెలుస్తుంది. పత్రిక నడపడంలో ఒక నిజాయితీగా, నీతిగా నడిపే పేపర్లలో ఈనాడు పేపర్. ఆయన సామాన్య మనిషిగా పుట్టి కోట్లల్లో కూడా ఒకరు ఉంటారో ఉండరు అట్లాంటి వాళ్ళు. సామాన్య జీవితంతో స్టార్ట్ అయ్యి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఎవరికి కానీ ఎక్కడ కానీ కొంతమంది కొన్ని పేపర్లలో ఏదో మాకు అన్యాయం చేసినారు, వాళ్ళకు మోసం చేసినారు, కొన్ని పేపర్లు అయితే వార్తలు వచ్చినాయి. దాంట్లో అయితే ఎటువంటి నిజం లేదు. ఆయన వ్యక్తిగతంగానే కాకుండా ప్రజలకు సేవ చేసేదానికైతేనేమి, రాజకీయంలో ఉన్నట్టు రాసేదానికైతేనేమి చాలా కృషి చేసి అందరికీ సమానంగా చూసిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మన దురదృష్టకరం. మన తెలుగుదేశం పార్టీకి కూడా ఒక తీరని లోటు. ఆయన ఒక రంగంలో పోకుండా అన్ని రంగాలు, బిజినెస్ అయితేనేమి, సినిమాలు తీయడంలో అయితేనేమి, స్టూడియోలు స్థాపించడంలోనైతేనేమి ప్రపంచంలోనే ఆయనకు గుర్తింపు అనేది ఈరోజు ఉందంటే ఆయన మంచితనము, ఆయన ప్రవర్తనే, క్రమశిక్షణ కూడా మారిపోయారు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు లేడంటే మనము ఆయన గురించి బాధపడాల్సిన అవసరం ఎవరికైనా ఉంది అని తెలియజేసుకుంటూ ఆయనకి, ఆయన ఫ్యామిలీకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, రామోజీరావు గారు మన మధ్య లేకపోయినా కానీ ఆయన ఎప్పుడు మన మధ్యలోనే ఉన్నట్టే అనుకోవాలి. అలాంటి వ్యక్తి లేని దానికోసం మనకు అందరికీ బాధగానే ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్దినంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగానికి కానీ, లేకపోతే పత్రికా రంగానికి కానీ, లేకపోతే బిజినెస్లో కానీ అనలేని కృషి చేసినటువంటి రామోజీరావు గారు ఈరోజు చనిపోయడానికి చాలా బాధపడుతున్నాము. ఆయన యొక్క ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయన యొక్క సేవా కార్యక్రమాలు చాలా చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితేమి, పేద విద్యార్థులను చదివించడంలో అయితేమి, పేదోళ్ళు ఎవరైనా అయితే వాళ్ళకి హెల్త్ పరంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వాటి ఏమైనా వస్తే కూడా వాడిని హాస్పిటల్ చేపించి ఆదుకునేవి అయితేమి, రామోజీరావు గారు వాళ్ళ యొక్క ట్రస్ట్ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు మనం కోల్పోవడము చాలా దురదృష్టకరం. వాళ్ళ కుటుంబ సభ్యులకి అదేవిధంగా వాళ్ళకి కూడా మేము సంఘీభావం తెలుపుతున్నాము. ఆయన యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. పొంగనూరు మండలం వనమల్దిన్ని పంచాయతీ మీర్జేపల్లికి వెళ్లు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి తర్వాత అలంకరించి అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేశారు. गंभीर सिंहग्राव क्षेत्रावास जय सिंह दैत्यांत विद्युद्घात वीक्षारोक्ष नरसिंह
విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేశర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థ లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రజలందరి సహకారంతో సజావుగా పూర్తి చేసుకున్నామని పొంగనూరు అర్బన్ సిఐ రాఘవరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఘటనలు జరగకుండా మరికొద్ది రోజుల పాటు పోలీసు బలగాలతో గస్తీలు నిర్వహిస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను పొంగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకుంది పోయిన సంవత్సరం ఆగస్టు 26. అప్పటి నుంచి దాదాపుగా 9 నెలల కాలంలో ఇక్కడ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. ఈ పనిచేస్తున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా నాకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్స్ 2024 అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మేము మా ఎస్పీ గారు అదేవిధంగా మా డీజీ గారు ఎలక్షన్ కమిషన్ వారి యొక్క తీసుకున్న నిర్ణయాలను వారు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ పొంగనూరు ప్రాంతంలో ఎలాంటి గొడవలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ నిర్వహించినాము. దీనికి అంతటికీ కారణము ముఖ్యంగా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు చాలా సహకరించారు. వీటన్నిటినీ మేము ఎప్పటికప్పుడు మేము చెప్పినట్టు ప్రజలకు చేరవేసే విధంగా మీడియా చాలా అత్యంత కీలకంగా పాత్ర పోషించింది. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మేము ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ పల్లెనిద్దర చేసినా, అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ చేసినా, అదేవిధంగా రూట్ మార్చ్, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ మేము ఏవైతే చేసామో ప్రజలకు ఏ విధంగా ఉండాలని చెప్పినామో వాటన్నిటిని కూడా మీడియా కవర్ చేసి ముఖ్యంగా ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్లే విధంగా కవర్ చేశారో అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతవరకు పొంగనూరు మీద ఏదైతే అపవాదు జరిగిందో గతంలో, సో దాన్ని పూర్తిగా తుడిచిపెట్టినందుకు పొంగనూరు అంటే ప్రశాంతతకు మారిపోయారు అనే విధంగా తీసుకువచ్చారు. అందరికీ చాలా సంతోషం. దీన్ని ఇట్నే కొనసాగిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇకపై కూడా భవిష్యత్తులో ఎలాంటి దాడులకు కానీ లేకపోతే ఆస్తి నష్టాలు కానీ వెహికల్ ధ్వంసం చేయడం కానీ చేయకుండా అందరూ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తూ ప్రజల యొక్క ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడతారని చెప్పేసి ఆ విధంగా ఉంటే అందరికీ మంచిది. సో దయచేసి నేను పోలీస్ తరపు నుంచి చెప్పేదంటే ఇంతవరకు ఏ విధంగా అయితే ఉన్నారో దయచేసి ఎవరిని రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి దాడులకు ఎవరిని ప్రోత్సహించకూడదు. ఒకవేళ అట్లా ఎవరైనా ప్రోత్సహించినట్ల వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే 307 కేసు పెట్టడము, రిమాండ్కి పెట్టడం కూడా జరుగుతుంది. రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము. ఎక్కడ వెనకాడేది లేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా రెచ్చగొట్టి ప్రజల యొక్క ఆస్తులకు కానీ లేకపోతే ఎవరి మీద దాడులు కానీ కొనసాగించినట్లయితే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. బహుముఖ ప్రజ్ఞ రామోజీరావు అస్తమయం. నివాళులర్పించిన పలు రాజకీయ సినీ ప్రముఖులు. ఆర్టీసీ ఆదర్శ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు అందించిన టీఎం సుధాకరయ్య. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.